పేరు వస్తాను, మాట్లాడారా? ఒక్కొక్క పేర్లు వస్తాను. కేసీఆర్ రోల్ ఏం ఇప్పుడు అల్టిమేట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. కేసీఆర్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా? కేసీఆర్ ఏమన్నా క్రైమ్ చేశాడా? క్రైమ్ కు కూడా ఇంటెన్షన్ ఉండాలి. ఇప్పుడు బస్ యాక్సిడెంట్ లో మనిషి చచ్చిపోతాడు, హత్య చేస్తే మనిషి చచ్చిపోతాడు. హత్య చేస్తే 302 అవుతుంది, ఇదేమో 304A అవుతుంది. దీనికి ఇంటెన్షన్ లేదు కాబట్టి ఫైన్ తో వదిలేస్తారు. దానికి ఇంటెన్షన్ ఉన్నది కాబట్టి మరణ శిక్ష కూడా వేయచ్చు 302. కాబట్టి ఇక్కడ డెత్ అనేది ఇద్దరి, అంటే కొన్ని ఆ డెత్ లో కూడా కల్పబుల్ హెమిసైడ్, నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణానికి కారణం అవడం, నిర్లక్ష్యం అనేది ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఒక పక్కన వర్షాలు లేక పంటలు ఎండిపోయి ఇవాళ రైతులు అవస్థ పడుతున్నారు, నాట్లేయడానికి నీళ్ళు లేవు. ఇది కల్పబుల్ హోమ్సైడ్ అవుతుందా, నిర్లక్ష్యం అవుతుందా చెప్పండి? మేడిగడ్డ దగ్గర ఆయనకుండే బహానా ఆయనకు ఉంటది, ఎన్డీఎస్ఏ మీద పెడతాడు. నీళ్ళు ఇక్కడ నుంచి ఎందుకు పంపులు ఆన్ చేస్తలేవు అంటే ఎన్డీఎస్ఏ అన్నారంలో నీళ్లు నింపద్దు అన్నది కాబట్టి నేను ఆన్ చేస్తలేనంటే కోర్టులు ఒప్పుకుంటాయి. అట్లే కేసీఆర్ చేసిన నిర్లక్ష్యం కానీ, కేసీఆర్ చేసిన అవకతవకలు కానీ చట్టం ముందు నిలబడవు భరత్ గారు. లేవని నేను అన్నా, మీకు మళ్ళా చెప్తున్నాను నేను, కేసీఆర్ అన్ని మంచిగా చేశాడు, తప్పులు చేయలేదు, లోపాలు లేవు, వైఫల్యాలు లేవు అంటే నేను ఒప్పుకోను. 100% ఉన్నాయి. కానీ వీళ్ళు చెప్తున్నంతగా దుర్వినియోగం కానీ, ప్రజల సొమ్ము డైవర్షన్ చేయడం కానీ, ఇంటెన్షనల్ గా కాంట్రాక్టర్లకు మేలు చేయాలనుకోవడం కానీ ఇప్పటి వరకు అయితే అటువంటి ఆధారాలు పిసి ఘోష్ గారు కూడా బయట పెట్టలేకపోయారు. హరీష్ రావు పరిస్థితి ఏంటి? హరీష్ రావు ప్రజెంటేషన్